ఫ్రెండ్స్, తిరుమల లడ్డు కల్తీ విషయంలో మనం అందరం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అవుతున్నాం. అండ్ సిబిఎన్ గారి టీం కూడా చాలా తెలివిగా ఆ మోస్ట్ ఇంపార్టెంట్ విషయాన్ని మన ముందుకు తేకుండా దాచేస్తున్నారు. అది ఎవరు కూడా డిస్కస్ చేయట్లా. మన తిరుమల లడ్డు కల్తీ విషయంలో కొద్ది రోజుల క్రితం ఒక కొత్త విషయం, ఒక కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది. మీరందరూ చూస్తున్నారు. తిరుమల లడ్డు గీలో, నెయ్యిలో కల్తీ జరిగింది అని దానికి సంబంధించిన ఒక స్టోరీ సిబిఎన్ గారి టీం చెప్తుంటే దాన్ని కౌంటర్ చేస్తా జగన్ గారి టీం వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళ గోల వాళ్ళకు ఉంటది. కానీ ఈ ఎపిసోడ్ నేనేం చేస్తానంటే, నేను కామన్ పర్సన్ గా ఈ తిరుమల లడ్డు కల్తీ విషయానికి సంబంధించి బయటకు వచ్చిన కొత్త ట్విస్ట్ ని నేను ఎలా చూస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్విస్ట్ ఏంటో మీకు చెప్తా. టీటీడీ లడ్డూకి సంబంధించి కొత్తగా బయటకు వచ్చిన విషయం ఏంటో ఫస్ట్ చూద్దాం. నెక్స్ట్ అందులో మనం అందరం మిస్ అవుతున్న పాయింట్ ఏంటో చూద్దాం. సిబిఎన్ గారి టీం చాలా తెలివిగా అది మన కళ్ళ ముందుకు రాకుండా చేస్తున్నారు. వాళ్ళు తెలిసి తీసుకురావట్లేదా, తెలియకుండా మిస్ అవుతున్నారో నాకు తెలియదు. కానీ మొత్తానికైతే సిబిఎన్ గారి టీం, సీఎం సిబిఎన్ గారి టీం మన ముందుకు ఆ పాయింట్ రాకుండా దాచేస్తున్నారు. మనం అందరం కూడా మిస్ అవుతున్న పాయింట్ ఏంటని చూసాక ఫైనల్ గా వాటి వల్ల మన తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని నేను అనుకుంటున్నానా, దానికి సపోర్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటి అండ్ డేటా ఏం చూపిస్తుంది అని ఈ ఎపిసోడ్ లో చూద్దాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సిబిఎన్ గారిని నేను ఎందుకు మనస్ఫూర్తిగా ఈ విషయంలో అప్రిషియేట్ చేస్తున్నాను, ఈ విషయంలో సీఎం సిబిఎన్ గారు నాకు ఎందుకు నచ్చుతున్నారో మీతో డీటెయిల్డ్ గా ఎపిసోడ్ లో డిస్కస్ చేస్తా. మీరు కూడా ఆయన అప్రిషియేట్ చేయకుండా ఉండలేరు, ఐ బెట్. చూద్దామా? లెట్స్ స్టార్ట్. Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫస్ట్లీ విజయ్, నీకు అసలు బ్రెయిన్ ఉందా, సెన్స్ ఉందా? నీకు సీఎం కెపాసిటీలో ఉన్న వ్యక్తి ఎవిడెన్సెస్ లేకుండా తిరుమల లడ్డూలో నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పిన వ్యక్తిని నువ్వు ఎలాగ మెచ్చుకుంటున్నావు? అప్రిషియేట్ చేయడానికి నీకు అసలు నోరెలా వస్తుంది? నువ్వు మనిషివేనా అని మీరు అనుకుంటే మీకు కూడా జగన్ గారి లాగా వినే ఓపిక లేకపోతే, చూసాం కదా కృష్ణా జిల్లా టూర్లో, ఆయనలాగే మీకు కూడా వినే ఓపిక లేకపోతే నేనేం చేయలేను. బాయ్. ఉన్నారా అంటే మీకు వినే ఓపిక ఉందన్నమాట. సరే, మీకు మాత్రమే చెప్తా, మీతో మాత్రమే డిస్కస్ చేస్తా. నిజమే, సిబిఎన్ గారు ఇన్ ద కెపాసిటీ ఆఫ్ చీఫ్ మినిస్టర్ నెయ్యికి బదులుగా తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసింది అని ఆయన ఎవిడెన్స్ లేకుండా చెప్పారు అనేది ఫ్యాక్ట్. ఇలాగా వరల్డ్ వైడ్ హిందూ సెంటిమెంట్స్ ని, తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుల సెంటిమెంట్స్ ని నిర్దాక్షిణ్యంగా నేలకేసి కొట్టిన కీర్తి ద వన్ అండ్ ఓన్లీ సిబిఎన్ గారికి దక్కింది. అది హిస్టరీ ఎప్పటికీ మర్చిపోదు, అది ఫ్యాక్ట్. నేనేమి దాన్ని కాదనట్లేదు. ఆయనకి సుప్రీంకోర్టు ఎలాంటి అక్షంతలు వేసింది అనేది ఫ్యాక్ట్. మీరు పబ్లిక్ ఆఫీస్ రన్ చేస్తున్నప్పుడు కన్క్లూజివ్ ఎవిడెన్స్ లేకుండా మీరు ఎలాగ అలాంటి స్టేట్మెంట్ చేస్తారు అని కోట్లాది హిందూస్ ముందే సుప్రీంకోర్టు ఆయన పరువు పోయేలాగా ఎలాంటి అక్షంతలు వేసిందో మనం చూసాం. ఆ కీర్తి ప్రతిష్టలు కేవలం సిబిఎన్ గారికే దక్కాయి. నేనేం దాన్ని కాదనట్లేదు. ఆన్ ద అదర్ హ్యాండ్, ఇలాగ సిబిఎన్ గారు అన్నది పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి ఎవిడెన్సెస్ ఎస్టాబ్లిష్ కాకుండా పొలోమంటూ ఉస్కో అంటే ఉస్కో అంట, ఏమాత్రం సెన్స్ లేకుండా ఎన్డీడీబీ ఇచ్చిన ఆ 1 పేజ్ రిపోర్ట్ కూడా చదవకుండా కింద నుండి పైకి మెట్లు గడిగిన పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ మనం చూసాం. సో బోత్ ఫోర్త్ టైం సీఎం సిబిఎన్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎంత మైండ్లెస్ గా, ఎంత సెన్స్లెస్ గా, ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేశారు అనేది ఇట్స్ అ ఫ్యాక్ట్. నేనేమి దాన్ని కాదనట్లేదు. కానీ రీసెంట్ గా ఈ ఇష్యూలో బయటపడ్డ ఫైండింగ్స్, ఇన్వెస్టిగేషన్ నుండి బయటకు వచ్చిన విషయాలు ఏంటో మీకు తెలిస్తే స్టన్ అయిపోతారు. ఇప్పటిదాకా బయటపడ్డ ఒక లెక్క, ఇవి ఇంకో లెక్క, నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. వింటే మైండ్ ఎగిరిపోద్ది, ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సిబిఎన్ గారిని మీరు అప్రిషియేట్ చేసేలాగా చేస్తాయి. సిబిఎన్ గారిని మీరు వెరీ గుడ్ అనకుండా ఉండలేరు. మీరు పొలిటికల్ గా ఆయనతో ఎంత డిసగ్రీ అయినా కూడా ఈ విషయంలో మాత్రం మీరు ఆయనకి క్లాప్స్ కొట్టకుండా ఉండలేరు. ఇంతకీ ఈ ఇన్వెస్టిగేషన్ లో కొత్తగా బయటపడ్డ విషయం ఏంటి అంటే, ఈ తిరుమల లడ్డు కల్తీ విషయం మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక టీం ఫామ్ చేశారు. సిబిఐ నుండి కొంతమంది, స్టేట్ గవర్నమెంట్ నుండి కొంతమంది, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుండి కొంతమంది, వీళ్ళందరినీ కలిపి ఒక టీం ఫామ్ చేశారు. దాన్ని సిబిఐ సూపర్వైజ్డ్ సిట్ టీం అన్నారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఇది మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ సిబిఐ సూపర్వైజ్ చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, ఈ సిట్ ఏం కనుక్కుందంటే, లేటెస్ట్ గా 5 years గా టీటీడీ కల్తీ నెయ్యి సప్లైస్ ని తీసుకుంటుందంట. ఆ నెయ్యిలో కెమికల్స్ ని కూడా యూజ్ చేశారంట, సచ్ యాజ్ మోనోగ్లిజరైడ్స్ అండ్ ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్. మన కంట్రీలో ఏ ఒక్క సోర్స్ నుంచి ఒక్క బొట్టు మిల్క్ గానీ బటర్ గానీ కొనకుండా ఈ గీ కాంట్రాక్ట్ తీసుకున్న బోలే బాబా డైరీ 68 lakh kilos ఆఫ్ గీని 2019-24 టైంలో సప్లై చేశారంట టీటీడీకి. ఒక షెల్ కంపెనీ కూడా పెట్టి దాని ద్వారా 250 crores వర్త్ ఆఫ్ గీని టీటీడీకి సప్లై చేశారంట. వీళ్ళు మిల్క్ ప్రొక్యూర్మెంట్ రికార్డ్స్ కానీ, పేమెంట్ రికార్డ్స్ కానీ వీటన్నిటిని ఫ్యాబ్రికేట్ చేశారంట. ఒక సిక్ యూనిట్, ఒక డీఫంక్ట్ డైరీని వీళ్ళు ప్రమోటర్స్ కొని అందులో పామ్ ఆయిల్ అండ్ కర్నల్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకొని వాటిలో కెమికల్స్ కలిపి
కల్తీ నెయ్యిని తయారు చేసి టీటీడీకి సప్లై చేసేవాళ్ళంట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూడండి, టీటీడీ వాళ్ళ ల్యాబ్ టెస్ట్ లో పాస్ అయ్యేలాగా కెమికల్స్ ను కూడా కలిపారంట. అండ్ అందుకనే టీటీడీ వాళ్ళ ల్యాబ్ టెస్ట్ లో కల్తీ నెయ్యి బయటపడకుండా ఉండడానికి రీజన్ ఇదేనంట. ఇక్కడ నా క్వశ్చన్స్ ఏంటంటే, వీళ్ళు కెమికల్స్ యూజ్ చేసి కల్తీ నెయ్యిని తయారు చేసుంటే, కెమికల్స్ యూజ్ చేసి కల్తీ నెయ్యిని టీటీడీకి సప్లై చేసుంటే ఎన్డీడీబీ రిపోర్ట్ లో ఎస్ వాల్యూ ఎందుకని అవుట్ ఆఫ్ రేంజ్ వచ్చింది? వాళ్ళు చెప్పిన కెమికల్సే వాడుంటే ఎస్ వాల్యూ విద్ ఇన్ ద రేంజ్ రావాలి కదా. ఎస్ వాల్యూ అంటే ఏంటంటే, అక్కడ వాళ్ళు చూపించిన రేంజెస్ కన్నా తక్కువ గానీ ఎక్కువ గానీ ఉంటే వాళ్ళు టెస్ట్ చేసిన శాంపుల్లో, వాళ్ళు టెస్ట్ చేసిన గీ శాంపుల్లో ఫారెన్ ఫ్యాట్ ఉన్నట్టు, మరి వీళ్ళు టీటీడీకి పంపించిన నెయ్యిలో కెమికల్స్ వాడే ఉంటే ఆ ఎస్ వాల్యూ, ఆ టెస్టింగ్ కి తీసుకున్న శాంపుల్స్ లో నుండి వచ్చిన ఎస్ వాల్యూ విద్ ఇన్ ద రేంజ్ లో ఉండాలి గానీ అన్నిటికన్నీ అవుట్ ఆఫ్ ద రేంజెస్ లో ఎందుకున్నాయి? ఇప్పుడు మీరు ఎగ్జామ్ లో కాపీ కొట్టేది ఫెయిల్ అవడానికా పాస్ అవడానికా? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ల్యాబ్ రిపోర్ట్స్ లో ఎస్ వాల్యూస్ అంత క్లియర్ గా అవుట్ ఆఫ్ రేంజ్ వచ్చాయంటే ల్యాబ్ రిపోర్ట్స్ ఫెయిల్ కాకుండా వాడే కెమికల్స్ వాడినట్ట వాడనట్ట? చూడండి, 5 శాంపుల్స్ లో 5 కి 5 అవుట్ ఆఫ్ రేంజ్ ఎలా వస్తాయి? అవి ఫాల్స్ పాజిటివ్స్ రావచ్చు అని చెప్పారు, దట్స్ ఆల్సో మెన్షన్. కానీ వీళ్ళు చెప్తున్న లేటెస్ట్ థియరీ ప్రకారం కెమికల్స్ వాడుంటే టీటీడీ ల్యాబ్ రిపోర్ట్స్ ని మ్యానిపులేట్ చేస్తా, టీటీడీ ల్యాబ్ వాళ్ళకి టోపీ పెడతా, టీటీడీ వాళ్ళ చెవులో పూలు పెడతా, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మ్యానిపులేట్ చేస్తా, టెస్ట్ రిజల్ట్స్ లో ఎస్ వాల్యూస్ విద్ ఇన్ ద రేంజ్ రావాలి గానీ అవుట్ ఆఫ్ ద రేంజ్ ఎందుకు వచ్చాయి? ఎవరైనా ఇవి అడిగారా సిబిఎన్ గారి టీమ్ ని? నా నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళెవరో 1,00,000 పాయింట్స్ చెప్పారు కదా అక్యూజ్డ్, మేము ఆ కెమికల్స్ కలిపాము, ఈ కెమికల్స్ కలిపాము, టీటీడీ కల్తీ నెయ్యి సప్లైస్ తీసుకుంది అని ఇలాంటి బోల్డ్ అని చెప్పారు కదా. మరి వాళ్ళు చెప్పినవన్నీ ఫ్యాక్ట్సే అని ప్రూవ్ చేసింది ఎవరు? వాళ్ళు చెప్పినవన్నీ సైంటిఫికలీ కరెక్ట్ అని ప్రూవ్ చేసిన టెక్నికల్ రిపోర్ట్ ఏది? వాళ్ళు చెప్పినవన్నీ కరెక్టే అని ధృవీకరిస్తున్న రిపోర్ట్ ఏది? అంటే వాళ్ళు పలానా కెమికల్స్ వాడామని చెప్పారు కదా, మోనోగ్లిజరైడ్స్ అని, ఎస్టిక్ యాసిడ్ ఎస్టర్ అని, వాళ్ళు చెప్పిన కెమికల్స్ అన్ని ఐడెంటిఫై అయ్యాయి, డిటెక్ట్ అయ్యాయి అని ప్రూవ్ చేస్తా ఎన్డీడీబీ రిపోర్ట్ గానీ లేదా దానిలాగా ఇంకొక సైంటిఫిక్ రిపోర్ట్ గానీ ఎక్కడన్నా చూపించారా? ఫోరెన్సిక్ రిపోర్ట్స్ లో బయటకు వచ్చాయా? ఎక్కడ చూపించండి. మీరు ఆ ఎవిడెన్సెస్ ని ముందు పెట్టుకొని ఆ రిపోర్ట్స్ ని చూపిస్తా కదా మీరు పబ్లిక్ లోకి స్టోరీస్ అన్ని వదలాలి. ఎక్కడ ఆ రిపోర్ట్స్ ఏవి? ఇన్వెస్టిగేషన్ లో మీకు వాళ్ళు చెప్పిన కథలన్నీ నిజమే, సైంటిఫికల్లీ కరెక్ట్ అని ప్రూవ్ చేసిన రిపోర్ట్ చూపించండి. అసలు ఎందుకు చూపించట్లా? అసలు అలాంటి సైంటిఫిక్ రిపోర్ట్ మీ దగ్గర ఉందా లేదా? వీళ్ళు చెప్పినవన్నీ నిజాలే అని మేము ఎలా నమ్మాలి? ఇప్పుడు చెప్పారు, రేపు జగన్ గారు పవర్ లోకి వచ్చాక తూచ్ మేము అప్పుడు చెప్పినవి ఏవి నమ్మకండి, మేము క్రైమ్ థ్రిల్లర్ సినిమా తీద్దాం అనుకున్నాం, అందులో ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ అది, మీకు చెప్పిన స్టోరీ అదే, నమ్మకండి అది నిజం కాదు అంటే అప్పుడు ఏంటి పరిస్థితి? మీరు ఇన్వెస్టిగేషన్ లో బయట పెట్టినవన్నీ వాళ్ళని ఫోర్స్ చేసి వాళ్ళ మీద ప్రెషర్ క్రియేట్ చేసి 4 పీకి వాళ్ళతో ఈ స్టోరీ చెప్పించారు అని నేను ఎందుకు అనుకోకూడదు? మీరు కామన్ పర్సన్ ఆలోచించండి, మేము పొలిటీషియన్స్ కాదు కదా, వి గో బై కామన్ సెన్స్ అండ్ టెక్నికల్ రిపోర్ట్స్. చూపించండి, వాళ్ళు చెప్పినట్టు కెమికల్స్ వాడి టీటీడీ ల్యాబ్ రిపోర్ట్స్ ని మ్యానిపులేట్ చేసేలాగా కెమికల్స్ వాడామంటున్నప్పుడు ఎస్ వాల్యూస్ ఎందుకు అవుట్ ఆఫ్ రేంజ్ వచ్చాయి, విద్ ఇన్ ద రేంజ్ ఎందుకు రాలేదు? అండ్ వీళ్ళు మీకు చెప్పినవన్నీ నిజాలే, ఆ కెమికల్స్ ఈ కెమికల్స్ వాడామన్నారు కదా, ఆ కెమికల్స్ అన్ని ఉన్నాయి, ఐడెంటిఫై అయ్యాయి, డిటెక్ట్ అయ్యాయి అని ప్రూవ్ చేసిన టెక్నికల్ రిపోర్ట్ చూపించండి. ఎందుకు అది బయట పెట్టట్లేదు? అసలు అలాంటి స్టడీ మీరు చేయించారా లేదా ఒక క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ చెప్పిస్తున్నారా మాకు? ఎవిడెన్సెస్ ఏవి? ఇవన్నీ లేకుండా నేను కామన్ పర్సన్ గా తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది, యానిమల్ ఫ్యాట్ ఉంది, కెమికల్స్ ఉన్నాయి అని నమ్మమంటే నేను ఎలా నమ్మాలి? ఫస్ట్ ఏమో నీకు బదులుగా యానిమల్ ఫ్యాట్ కలిసింది అంటారు, దాన్ని చూసి ఉస్కో అంట పవన్ కళ్యాణ్ గారు హిందువులంతా బయటికి రారా అంటారు, కింద నుంచి పైకి మెట్లు కడుగుతారు. ఇప్పుడేమో ఇన్వెస్టిగేషన్ లో కొత్తగా కెమికల్స్ కలిపాము అని నోటి మాటలు చెప్తున్నారు. ఇందులో సైన్స్ ఏది? ఇందులో సీఎం సిబిఎన్ గారికి గానీ డీసీఎం పవన్ కళ్యాణ్ గారికి గానీ ఇన్వెస్టిగేట్ చేస్తున్న సిట్ టీం ఏది? సిబిఐ సూపర్విజన్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సిట్ టీమ్ గానీ అసలు సైంటిఫిక్ థింకింగ్ ఉందా? సైంటిఫిక్ అప్రోచ్ ఉందా మీ ఇన్వెస్టిగేషన్ లో? సిబిఎన్ గారు, జనాల చెవులు అంత ఖాళీకి కనిపిస్తున్నాయా సార్ పూలు పెట్టడానికి? ఇలా చేస్తున్నారేంటి సార్ ఇన్వెస్టిగేషన్? కొద్ది రోజుల్లో కొద్ది గంటల్లో ఇన్వెస్టర్ సమిట్ అని పెడుతున్నారు కదా వైజాగ్ లో, దానికి వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ తో ఇవన్నీ చేయాల్సింది పోయి ఆయనతో ఈ డాన్స్ లేండి సార్. మరి ఏంటి విజయ్, ఇన్ని చెప్పి సిబిఎన్ గారిని వెరీ గుడ్ అంటున్నావు, అప్రిషియేట్ చేస్తున్నాను అంటున్నావు, ఇదేంటి అంటే ఎస్ ఐ స్టాండ్ బై ఇట్. ఇవన్నీ చూశాక కూడా కొత్తగా ఇన్వెస్టిగేషన్ లో నుంచి వచ్చిన ఫైండింగ్స్ కి ఎలాంటి సైంటిఫిక్ శాంక్టిటీ లేకపోయినా కూడా ఇప్పుడు కొత్తగా నెయ్యిలో కెమికల్స్ కలిపారు అని ప్రూవ్ చేస్తా టెక్నికల్ రిపోర్ట్స్ ఎక్కడ ఈ కొత్త ఇన్వెస్టిగేషన్ నుంచి బయటికి రాకపోయినా కూడా జనాలని జాక్ ఫ్రూట్స్ చేస్తున్నా కూడా నేను సిబిఎన్ గారిని ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నానంటే దానికి రీజన్, నేను పొరపాటు చేశాను, తిరుమల లడ్డూని కూడా నేను పొలిటికల్ మడ్ స్లింగింగ్ కోసం వాడుకున్నాను, నన్ను క్షమించండి అని పబ్లిక్ కి సారీ చెప్పకుండా యానిమల్ ఫ్యాట్ కలిసింది అని సిబిఎన్ గారు అన్నది ప్రూవ్ చేయడానికి ఎంత
దాకైనా వెళ్తున్నారు చూసారా, ఏది తిరుమలతో పెట్టుకుంటా, తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదంతో పెట్టుకుంటా, ఎంత దాకైనా సరే నేను అన్నది తప్పు కాదు కరెక్టే అని ప్రూవ్ చేయడానికి ఆయన యాజ్ అ సీఎం పడుతున్న తపన, కృషి, పట్టుదల ఉంది చూసారా, అది నాకు నచ్చలేదు. కానీ ఆ పట్టుదల వల్ల నిజం బలంగా నిలబడుతుంది చూసారా, అది నాకు నచ్చింది. లోతుగా వెళ్లే కొంది సిబిఎన్ గారు ఈ ఎంటైర్ ఇష్యూలో తిరుమల లడ్డూని పొలిటికల్ మడ్ స్లింగింగ్ కోసమే వాడుతున్నారు అనేదే డేటా అండ్ ఫ్యాక్ట్స్ ప్రూవ్ చేస్తున్నాయి. కాబట్టి నేను సిబిఎన్ గారిని అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నా. ఆయనే గనుక ఇంత దూరం లాకపోతే చివరికి సిబిఐ ద్వారా కూడా, సిబిఐ సూపర్వైజ్ చేస్తున్న ఈ సిట్ టీమ్ అండ్ ఈ ఇన్వెస్టిగేషన్ లో కూడా సైంటిఫిక్ థింకింగ్ లేదు, సైంటిఫిక్ అప్రోచ్ లేదు అనేది బయటపడేదే కాదు. సో ఫార్ దీస్ ఆర్ ద ఫైండింగ్స్, రైట్? సో మీరే చెప్పండి, నేను సిబిఎన్ గారిని ఎలాగ అప్రిషియేట్ చేయకుండా ఉండగలను? హౌఎవర్ ఇన్ని జరిగాక కూడా ఐ విల్ కంటిన్యూ టు కీప్ అన్ ఓపెన్ మైండ్. సిబిఎన్ గారు నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ వాడారు, కెమికల్స్ వాడుతున్నారు అనేది నిజం అవ్వాలి అని నేను ఫ్రమ్ అ సైంటిఫిక్ థింకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నిజం అవ్వాలని కోరుకుంటున్నా. అప్పుడే కదా యాక్చువల్గా తిరుమల లడ్డు కల్తీ జరిగిందా లేదా అనే నిజం బయటకు వచ్చింది. సో వన్ హ్యాస్ టు నాట్ లీవ్ ఎనీ స్టోన్ అన్టర్న్డ్ అంటిల్ ద పాయింట్ ఇస్ ప్రూవెన్. సో ఒకవేళ నిజంగా తిరుమల లడ్డులో కల్తీ జరిగితే అది ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో కానీ ఇంకే రూపంలో కానీ బయట పడాలి అని నేను కోరుకుంటున్నాను, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఫైండింగ్ ట్రూత్. ఒకవేళ అదే జరిగితే జగన్ గారి అడ్మినిస్ట్రేషన్ అకౌంటబుల్ చేయాలి, దానికి రెస్పాన్సిబుల్ పీపుల్ని పనిష్ చేయాలి లీగలీ. కానీ ఇప్పటిదాకా అది సైంటిఫికలీ ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు కాబట్టి, అది ప్రూవ్ చేయలేకపోతున్నారు కాబట్టి, ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ ని, ఈ ఇన్వెస్టిగేషన్ లో కొత్తగా బయటపడ్డ ఈ ట్విస్ట్ ని కూడా నేను సిబిఎన్ గారు పొలిటికల్ మడ్ స్లింగింగ్ కోసమే వాడుతున్నారు అని నేను చూస్తున్నాను. తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అని నేను నమ్మట్లేదు. యానిమల్ ఫ్యాట్ కలిసిందని, కెమికల్స్ కలిసాయని కన్క్లూజివ్ ఎవిడెన్సెస్, కన్క్లూజివ్ టెక్నికల్ రిపోర్ట్స్ ఇప్పటిదాకా సిబిఎన్ గారి టీం ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు కాబట్టి నేను అది నమ్మట్లేదు. హౌఎవర్ ఇవి విని సైంటిఫిక్ గా ఏమైనా రిపోర్ట్స్ తీసుకొస్తారేమో, అందులో అన్న నిజం బయటకు వస్తుందేమో, నిజంగా తిరుమల లడ్డు కల్తీ జరిగిందేమో చూద్దాం. లెట్స్ కీప్ ఎన్ ఓపెన్ మైండ్. సో మీరు కూడా నాలాగే సిబిఎన్ గారు పెడుతున్న విశ్వ ప్రయత్నాలన్నింటినీ ఎంకరేజ్ చేయాలి అంటే ఆయనకి కామెంట్స్ లో ఆల్ ద బెస్ట్ అని మెన్షన్ చేయండి. విత్ దాట్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. అండ్ యూట్యూబ్ లో ఆంధ్ర పాడ్కాస్టర్ ఛానల్ మెంబర్షిప్స్ జాయిన్ అయిన వాళ్ళందరికీ మై హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్.